శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు డాష్ డాష్ ఏది అన్నాడట వెనకట్టుకోకడం. అట్లాగే మన వాళ్ళు పెట్టుబడుల కోసం దావోస్ వెళ్తున్నారు. వచ్చేది ఎంతో చూసుకుంటే పోతుంది. సరే, ఇప్పుడు చంద్రబాబు టైంలో 20 లక్షల కోట్లు ఇక్కడ ఒప్పందాలు చేసుకుంటే అందులో వచ్చింది 50,000, 30,000, 40,000 కోట్లు, 50,000 కోట్లు 5 ఏళ్లలో కాదు 10 ఏళ్లలో ఎగ్జిట్ అయింది. అదే సమయంలో జగన్ టైంలో కుదుర్చుకున్న ఒప్పందాలు 13-14 లక్షల కోట్లలో 70,000 కోట్లు ఏమో ఎగ్జిస్ట్ అయినాయి. అంటే ఒప్పందాలు కుదిరిన తర్వాతన టైం తీసుకుంటున్నాయి, అది ఆ తర్వాత రన్నింగ్లో ఉంటుంది. అట్లాగే ఎవరిదైనా అంతే. కానీ మా టైంలో ఎన్ని లక్షల కోట్లు, మా టైంలో ఎన్ని లక్షల కోట్లు అనేది ఒప్పందపు అంకె మాత్రమే చెప్తుంటారు. ఇప్పుడు అట్లాంటి ఒప్పందంలో ఉన్న డొల్లతనాన్ని హైలైట్ చేస్తోంది వైసీపీ పత్రిక సాక్షి. 2015లో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్, CEO సత్యనాదెళ్లతో సమావేశమయ్యారు. విశాఖ మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయంటూ ప్రకటించారు. 2016లో మియర్ బర్గర్, ఫిస్లోమ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు వస్తున్నాయని డప్పు కొట్టారు. 2,000 కోట్లతో గోర్జీ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు అంటూ ప్రచారం చేశారు. 2017లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల పెట్టుబడులు, విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల ఆసుపత్రి అని కథనాలు రాశారు. విశాఖలో నోవార్టిస్ R&D కేంద్రం వస్తుందని చెప్పారు. 2018లో కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరాంకో చమురు శుద్ధి కర్మాగారం అని చెప్పారు. గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లో హిటాచి పెట్టుబడులు అంటూ ప్రచారం చేశారు. 2019లో JSW 3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం అని చెప్పారు. డెలాయిట్, పెగా సిస్టమ్స్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి అంటూ ప్రకటన చేశారు. కానీ ఒక్క పెట్టుబడి సాధించలేకపోయింది బాబు సర్కార్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.